నీరుడి కిరణ్ కుమార్ కార్పొరేటర్గా గచ్చిబౌలి డివిజన్ నుంచి పోటీ చేయాలనుకుంటున్నాను. అంతేనా? అదేనా? తప్పేం లేదని అంతే అంతే కదా. పోటీ చేయడం తప్పేం చెప్పాలంటే ఇంత టైం పట్టింది నాకు. బీఆర్ఎస్ పార్టీ కదా. టీఆర్ఎస్ పార్టీ అంటే ఇంతకుముందు నేను బీజేపీ పార్టీ నుంచి కూడా 2014 నుంచి 2020 వరకు నేను డివిజన్ వైస్ ప్రెసిడెంట్గా కూడా చేశాను. మళ్ళీ ఎందుకు పార్టీల కింద ఎందుకు బయట? పార్టీలకి వెళ్ళి నేను బయటికి రాలేదన్నా. ఎలగొట్టిరా? అక్కడి నుంచి ఎలగొట్టేరు కానీ బయటకు వచ్చారు. నేను రాజకీయం కూడా రాను, ఇక్కడికి రాను. సరే, ఓవరాల్గా అంటే మీరు ఎట్లుంది కాంగ్రెస్ పాలన అంటే ఏం చెప్తారు మీరు? ఓడ దాటేదాకా ఓడమల్లన్న అని చెప్పేసి ఓడ దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్టు ఉందన్న. బీసీ చైతన్య గలమా యువగలమా? చైతన్య గలం. ఎందుకు పెట్టిరా మీరు? బీసీలని చైతన్యపరచడానికి. బీసీలు ఎవరి చేతిలో మోసపోతారు? పొలిటికల్ పార్టీస్ చేతులు. పొలిటికల్ పార్టీస్ చేతులు ఇలా మోసాలు. అగ్రకులాల ఈ పొలిటికల్ పార్టీస్ని ఎవరైతే రూల్ చేస్తారో అన్ని అగ్రకులాలు. మా బడ్జెట్ ఎంత 3,24,234,00,000 కోట్ల బడ్జెట్ పెట్టింది. 324,234 అని ఒక ఫ్యాన్సీ నెంబర్తో బడ్జెట్ పెట్టింది. దాంట్లో బీసీలకు ఇచ్చింది ఎంత? 12,000, అంటే 3.85% బడ్జెట్. బాబా ఏదో నేను అంటే మీరు ఇట్లా చెప్తా ఉంటే లెక్కలు చెప్తుంటే అనిపిస్తుంది. ఠాగూర్ సినిమాలో చెప్తా ఉంటాడు చిరంజీవి, ఫటాఫట్ లెక్కలు అట్లా చెప్తారు మీరు. అది ఓటు పరంగానే వాడుకుంటున్నారు మనల్ని, తర్వాత మనల్ని మర్చిపోతారు. మీలాంటి సంస్థలు చాలా ఉన్నాయి కదా బీసీలకు సంబంధించి. మీ సంస్థ స్పెషాలిటీ ఏంటి? బీసీలో పుట్టి బీసీల కోసం నేను పోరాడకపోతే వాళ్ళ తరఫు నుంచి క్వశ్చన్ చెయ్యాలని ముందుకు వచ్చాను. ఆర్ కృష్ణయ్య గారు అంటే మీకు అభిమానం గౌరవం ఉంటుందా? చాలా అభిమానం ఉందన్న, గౌరవం ఉంది. మరి అటువంటి వాళ్ళు ఉద్యమం చేస్తారు కదా, అంటే బీసీలకు సంబంధించి ఉద్యమాలు చేస్తారు కదా, ఎందుకు మీరు కొత్తగా ఒక దుకాణం పెట్టిరంటే? ఇంకా మా నాలాంటి వాళ్ళు చాలా మంది వచ్చినా కూడా ఇంకా చాలా ఖాళీగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమా మీరు? టీఆర్ఎస్ పార్టీ లీడర్లతోటి నీరుడి కిరణ్ కుమార్ చాలా క్లోజ్గా ఉంటాడా ఉండడా? ఎంత ఉంటుంది మీ ఆస్తి? ఎట్లా నెలకు 50 లక్షల నుంచి ₹1 కోటి సంపాదిస్తారా నెలకి? అండ్ మీరు ఇందాక మాట్లాడుతూ చారిటీ చేసిన, సేవ చేసిన అని అన్నారు. అండ్ మీరు ఏదో ఫౌండేషన్ కూడా ఉంది కదా మీది? అవును, ఎన్జేఎం ఫౌండేషన్. మా ఫాదర్ పేరు మీద ఎన్జేఎం ఫౌండేషన్ ఉంది. రైట్. ఇప్పుడు ఆ ఫౌండేషన్ పేరుతోటి మీరు చాలా చారిటీలు చేసారు, చాలా మందికి డబ్బులు ఇచ్చారు, ఆర్థిక సాయం చేసారు, స్కూల్ ఫీజులని ఇవని అవని పెళ్లిళ్ళని అన్నీ చేసుకుంటూ వస్తారు కదా. ఆ పర్పస్ కేవలం మీ రాజకీయంగా ఎదగడం కోసమే కదా? నాకు ఏదైతే ఇన్కమ్ వస్తుందో దాంట్లోకి 20-30% నేను చారిటీస్ కోసం చేయాలని చెప్పేసి పెట్టుకున్నాను. ఎందుకు అంత దయాహృదయం ఉంటుందా మీకు? దయాహృదయం కాదన్నా, నేను పబ్లిక్లో పెరిగాను, వాళ్ళ కష్టాలు చూశాను. ఆర్థిక అవసరాలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళను మీకు అటాచ్ చేస్తా, వాళ్ళకి సాయం చేస్తారా? హానెస్ట్గా చేస్తాను. హానెస్ట్గా చెప్తాను, చేస్తాను. రికార్డ్ చేసుకొని నేను మాటిస్తున్నాను. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమం ఎలా చేయాలి, ఎలా సాధించుకోవాలి, ఇన్స్పైర్ చేయాలి. కేటీఆర్ విజనరీ లీడర్. హరీష్ రావు ఆయన పార్టీకి ఏనుగంత బలం. రేవంత్ రెడ్డి లక్కీయెస్ట్ పర్సన్ టు బికమ్ ఏ చీఫ్ మినిస్టర్.